తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం సీఎంను సిపిఎం, సిపిఐ నేతలు కలిశారు. కార్మికులతో మాట్లాడిన జగన్ వారికి కీలక హామీలు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తుతో స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాల వైఖరి ఏమిటో బయటపడిందన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు 4 మాత్రమే అనుమతి ఉండగా కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నామినేషన్ కార్యక్రమంలో వందలాది మంది ఆర్ఓ కార్యాలయం గేట్ల వద్దకు దూసుకొచ్చి లోపలికి వెళ్లి గందరగోళం సృష్టించారు. ఇది ముమ్మాటికి పోలీసులు, ఎన్నికల అధికారుల వైఫల్యమే అని వైసీపీ నాయకులతో పాటు ప్రజలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ దోపిడీ అంతం కాబోతుందని పొన్నూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనడం రాష్ట్రంలో వైసీపీ అంతానికి నిదర్శనమని జోసిన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది. మేము పొన్నూరులో ప్రజా ఛార్జ్షీట్ అని పెట్టాం. 2,560 కోట్ల రూపాయలు వివిధ అటు మద్యం కానివ్వండి, గ్రావెల్ మాఫియా కావచ్చు, భూములు కావచ్చు, వివిధ అంశాల మీద జరిగిన దోపిడీని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజే చెప్పాను, ఒక దొంగ పోతే ఇంకో గజదొంగ వస్తాడని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశాడో ఆ దోపిడీ పాలనని అంతం పలికేందుకు ఇవాళ ప్రజలందరూ కూడా మాతో కలిసి నడవడానికి ముందుకొచ్చారు. ఆ దోపిడీ పాలనకి అంతం పలుకుతాం. ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ పాలన మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో చూస్తారు, ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవం వస్తుంది ఎన్నికల్లో. ఎందుకంటే ఓట్ల విప్లవం ఈ రాష్ట్రంలో మనం సునామీని చూడబోతా ఉన్నాం. ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి పాలన వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో 26వ డివిజన్ కొవ్వూరు రోడ్డు ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను స్వయంగా కలిసి ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్తో పాటు తనను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమకు అన్ని ఇచ్చిన జగనన్నకే తమ మద్దతు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ద్వారంపూడి ఎదుట నినాదాలు చేశారు. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ద్వారంపూడి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంగాని నందం, నాయకులు కొప్పనాతి బాబీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజని తండ్రికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. మేము స్టేట్ వైడ్ చూసుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ముఖ్యంగా కాకినాడ నియోజకవర్గం చూసుకుంటే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే కావచ్చు. ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా కాకినాడ మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ప్రజలు, జనాలు అందరూ కూడా నీరాజనం పలకడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి గడపకి మేము వెళ్ళక ముందే మాకు జగనన్న అమ్మఒడి ఇచ్చాడు, జగనన్న మాకు ఇల్లు ఇచ్చాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు ఎంత డెవలప్మెంట్ చేశారని చెప్పేసి ప్రజలు అందరూ కూడా తిరిగి మాకే చెప్పడం జరుగుతుంది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, నాయకులుగా మేమందరం కూడా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాగ్దానం చేశారో ఈ వాగ్దానాలన్నీ నిర్వర్తించడం వల్ల ముఖ్యంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో 10,000 మందికి ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు చూసుకుంటే 3,000 మందికి ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, 2019 ఎలక్షన్స్ లో 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం ఇచ్చి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే 2024 ఎలక్షన్ లో 2025 డిసెంబర్ నెల కల్లా ఇళ్ల పట్టాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే నమ్ముతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే మా అందరం బాగుంటాము. ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ రోజు చూసుకుంటే ప్రతి విషయంలోనూ ఆర్థికంగా కాదు, సామాజికంగా కాదు, రాజకీయంగా కాదు, ప్రతి విషయంలోని మహిళలకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక మహిళ కుటుంబంలో ఆనందంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుందని నమ్మేసి ఈ మహిళలకి పట్టాగా పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలందరూ కూడా స్వాగతిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే విధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాష్ట్రం మొత్తం మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకినాడలో అదే విధంగా మిగతా నియోజకవర్గాల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. ఇంతకు ముందు కూడా నేను 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. కానీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల అసలు ఏది కూడా డెవలప్మెంట్ అని కానీ, అంటే శానిటేషన్ పరంగా డ్రైనేజ్ కానీ, ఇల్లు పట్టాలు కానీ ఏది కూడా సరిగ్గా అవ్వలేదు. అప్పుడు ఇది చాలా స్లమ్ ఏరియా కింద ఉండేది, శానిటేషన్ అంతా అసలు బాగుండేది కాదు. బట్ ఇప్పుడు తిరిగి నేను వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంటే రోడ్స్ ఎక్కడా కూడా చిన్న ఇది కూడా వదలకుండా అన్ని కూడా సిమెంట్ రోడ్స్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ సరిచేయడం జరిగింది. సో జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ బెనిఫిషియరీస్ కూడా చాలా మంది ఉన్నారు, అంటే పెన్షన్స్ అవనివ్వండి, ఇల్లు పట్టాలు అందుకోవడం అవనివ్వండి. సో వాళ్ళందరూ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళి ఓటు అడుగుతుంటే వాళ్ళే తిరిగి చెప్తున్నారు, మీరు రావసరం లేదండి, నాన్నగారు మాకు చాలా చేసి పెట్టారు, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము అని చెప్పేసి. ఎస్పెషల్లీ 16th వార్డ్కి వస్తే బిఫోర్ ఆఫ్టర్ అన్నది చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి, డెవలప్మెంట్ అన్నది. మేము చాలా నమ్మకంగా ఉన్నాం, ఈసారి ఖచ్చితంగా నాన్నగారే గెలుస్తారని. మీ అందరికీ కూడా దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నాన్నగారిని గెలిపించాలని, ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీలో మళ్లీ సీఎం జగన్ అధికారంలోకి వస్తారని చెప్పడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కే తెలంగాణలో దిక్కు లేకుండా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని, పక్కనే జగన్ కి కూడా ఓ రూమ్ ఏర్పాటు చేయాలని చలోక్తులు విసిరారు. జూన్ 4వ తేదీ జగన్ కి రాష్ట్రంలో చివరి రోజని, 5వ తేదీ రాష్ట్రం విడిచి వెళ్లిపోవడం ఖాయమన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని టీడీపీ నేత బోండా ఉమా స్వాగతించారు. వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తున్న పోలీసులకు ఇదొక హెచ్చరికగా భావించాలని అన్నారు. జరిగిన సీఎం మీద గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకు గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా? ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు. ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కన్నుకి, నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కన్నుకి. అది అడిగేటప్పటికి, అది బయటపడేటప్పటికి 2 కట్లు పట్టు. కాబట్టి ఇలా నాటకాలు వేస్తూ ఉన్నారు. బోండా ఉమాని ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంఘం తలుపులు తడతాం. కేసీఆర్కే దిక్కు లేదు. కేసీఆరే ఫామ్ హౌస్లో మంచమే పడుకున్నాడు. అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా
చింతపిక్కలు ఆడుకుంటారు ఇద్దరు. ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్కా. కేసీఆరా, కేటీఆరా, ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన పులివెందుల. సీఎం జగన్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు. జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్న చంద్రబాబు. ఉత్తరాంధ్రను అభివృద్ధికి దూరం చేశారంటూ ఆగ్రహం. ఇంద్రపాలెంలో 27న పవన్ కళ్యాణ్ బహిరంగ సభ. కూటమి నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలంటూ పంతం నానాజీ పిలుపు. సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత బోండా ఉమా విమర్శల దాడి. జగనే గెలుస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.